తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? కలౌ కలికృతాన్ దోషాన్ ద్రవ్య దేహ ఆత్మ సంభవః సర్వానుహరతి చిత్తస్థో భగవాన్ దేవకీ సుతః. భారతీయ శంకరపీఠం భక్తులకు, అశేష ప్రేక్షకులకు నూతన పరాభవనామ సంవత్సర యుగాది శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ప్రధానంగా ఈ ఒక్క పరాభవనామ సంవత్సరంలో ఆ ఒక్క పేరులో ఉన్నటువంటి పరాభవం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ మనిషి జీవితంలోనూ ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ప్రతి కార్యమునందు కూడా విజయం చేకూర్చాలి అనే ఒక ఉద్దేశ్యంతో భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాంశములు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాము. ఉత్తరాషాఢ త్రయపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. మంచి జీవితం, చక్కటి యోగం, పట్టుకుందల్లా బంగారం, ఏది చెబితే అది కలిసి రావటం, చిన్న అనాలోచనతో ముట్టుకుందంత మసి. మకర రాశి వారికి ఎట్నుంచి ఎటు చూసినా చక్కటి యోగకాలం అయితే ఉన్నది. కానీ మకర రాశి వారు ఆవేశము, అహంకారము, అహంభావము ఇలా సంబంధం లేని వాటిల్లో వేలు పెట్టి ఉన్న జీవితం ఎంత అద్భుతంగా ఉందో దానంతనియును కూడా బుగ్గిబాలు చేసుకునేటువంటి ప్రమాదము కూడా ఎక్కువగా ఉన్నది. వీరు ఎంతవరకు కూడా ధర్మగమనం, ఏ సమస్య, ఏ అడ్డంకులు మనకు రాకుండా, ఏ పరిస్థితులు మనం డామినేట్ చేయకుండా ప్రశాంతంగా మనం నడవాలి అనేటువంటి స్థితి, ఆలోచన రావాలి వీళ్ళకి. అది వచ్చినప్పుడు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ వీళ్ళు మొదలు పెట్టగలుగుతారు. ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి అని చెప్పట్లా, ఈ ఆలోచనని మీరు తెచ్చుకొని వచ్చిన రోజు నాడు హనుమాన్ చాలీసా మొదలు పెడతారు అంటున్నా. ఆ మొదలు పెట్టినప్పుడు భూత ప్రేత పిశాచబద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్పశు ఆపద అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా మన నుంచి దూరం వెళ్తుంది. 10 మందికి కడుపు నిండా అన్నం పెట్టగలుగుతారు. 10 మంది జీవితాలకు దారిని కూడా ఇవ్వగలుగుతారు. మసకబారుతున్నటువంటి ఎన్నో జీవితాలని మీరు ఉద్ధరింపజేయగలుగుతారు. కేవలం ఎంతటి వాడైనా పక్కవాడి మాటలు విని నాశనం అయిపోతారంటారు చూసారా? ఆ రకంగా మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనకన్నా కింద స్థాయి వాడి మాటలు మనం వినాల్సి వస్తుంది. వాడి మాటలు నమ్మి మనకన్నా ఉన్నతంగా జ్ఞానంలో కానీ దేంట్లో అయినా సరే ఉన్నతంగా ఉండేటువంటి వాళ్ళని మనం దూరం చేసుకోవాల్సిన కర్మ వస్తుంది. ఆ దూరం చేసుకున్న రోజు నాడు మనకి ఇన్ని యోగాలు పూర్తిగా కూడా నాశనం అయిపోయి ముట్టుకుంటే మసే, మాట్లాడితే ఇక మరణ భయం అనే స్థితికి కూడా రావచ్చు. ఇదంతయు కూడా ఏదైనా మంచైనా చెడైనా అది నాకే వర్తిస్తుంది, దానికి నేనే బాధ్యుణ్ణి, నిర్ణయం నేనే తీసుకుంటున్నాను అని తను ఉండే విధానానికి, తను తీసుకునేటువంటి నిర్ణయం మనతో పాటుగా ఎదుటి మనిషికి కనీసం 5% ఉపయోగపడుతుంది అనేటువంటి రీతిలో తీసుకోగలిగితే అది ధర్మయుక్తంగా ముందుకు తీసుకెళ్తుంది. లేదు మన కిందవాడు మన మెప్పు కోసం, సార్ ఇంత ఎందుకండి, ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి, వీళ్ళు దేనికోసం చేస్తున్నారంటే మీరు ఎందుకు తొందరపడాలని చెప్తాడు మన మెప్పు కోసం. ఆ సమయంలో అజ్ఞానం అనేటువంటిది మనల్ని కమ్మేస్తుంది, పూర్తిగా పరిపూర్ణంగా కమ్మేస్తుంది. ఆ అజ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే మనల్ని కమ్మేస్తుందో జ్ఞానం చెవిటిదైపోయి మనకన్నా కిందవాడు, అంటే జ్ఞానంలో కిందవాడు అంటే వాళ్ళు రకరకాలుగా తీసుకుంటారు, ఆలోచన విధానంలో, జ్ఞానంలో మనకన్నా చిన్నవాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మన మెప్పు కోసం వాళ్ళు చెబితే దాన్ని పట్టుకొని మనం సజ్జనులని దూరం చేసుకునేటువంటి ప్రక్రియ కూడా ఎక్కువగా కనిపిస్తుంది.
ఆ దుర్జనుల మాట విని సజ్జనులని దూరం చేసుకున్న క్షణం మొత్తం అంతయు కూడా ఇక ముట్టుకుంటే మసి. ఆ మసి ఏముంది, ఇక్కడ ముట్టుకుంది, ఇక్కడ ముట్టుకున్నా, ఇక్కడ ముట్టుకున్నా, ఇక్కడ వీళ్ళంతా మసి అంటేస్తుంది. ఇంక అది ఆ తత్వాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత అందంగా ఉందో జీవితం, ఎంత అందంగా మార్చుకోగలగడానికి యోగం ఉందో. పరాభవ నామ సంవత్సరంలో పరాభవం అనేటువంటి పదం రాని లేకుండా ఎంత అద్భుతంగా జీవితాన్ని మలుచుకోవచ్చనేటువంటిది చెప్పబడి ఉందో, అదే రకంగా అనాలోచనంతో చేసేటువంటి పనికి సదా ప్రాదుర్భావేషు సదా అనేకద పరాభవాలు పట్టం కట్టించుకొని పక్కన ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలము అజ్ఞానులు చెప్పేటువంటి అజ్ఞానమైనటువంటి మాటని విని మనం ఆచరించడమే అక్కడ మనం చేసిన పాపం. అదేమన్నా పెద్ద పాపమా? ఒక ఐఏఎస్ హోదాలో కూర్చున్నప్పుడు ఇక్కడ మేము ఏది మాట్లాడినా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అంత స్థితిలో కూడా కర్మ అనుభవించక తప్పదో ఉన్నప్పుడు అటెండర్ని అడుగుతారు, దీని బాబు ఇదేంటంటే అందులో చూసి అంతా విని ఇందులో కానీ ఇబ్బందులు కనిపిస్తారు, సార్ మీరు దాని జోలికి వెళ్ళొద్దండి, చేయొద్దండి అంటారు. ఎందువలన నన్ను అడిగాడు కాబట్టి నేను గొప్పగా చెప్పాలి, మీరు ఇబ్బంది పడతారేమో అని చెప్తున్నా సార్, చెప్తేనే ఆయన దగ్గర మనకు గొప్ప పేరు వస్తుంది అని చెప్తాడు. దాన్ని మనం నమ్మేసేసి సజ్జనులను మనం దూరం చేసుకుంటాం. ఇటువంటిదే కర్మ ప్రార్థం అనేటువంటిది తీక్షణ వేగంతో మకర రాశికి ఉంది. అలాగే సజ్జన సాంగత్యంతో అల్టిమేట్ హై పొజిషన్ వెళ్ళేటువంటి స్థితి కూడా ఉంది. కాబట్టి దాన్ని బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఏది మంచి ఏది చెడు, ఎవరిని వినాలి ఎవరిని వినకూడదు, ఎవరిని దగ్గర కూర్చోబెట్టాలి ఎవరి దగ్గర తీసుకురాకూడదు అనేటువంటి విషయాన్ని విచక్షణతో ఆలోచించి ఆచరించగలిగితే జీవితం చాలా బాగుంటుంది. అలాగే అత్యంత ఆనందకరమైన జీవితాన్ని బాధామయం చేసుకోకుండా ఉండాలంటే ఒక్కసారి గ్రహ గమనాన్ని పరిశీలింపజేసుకొని ఎలా ఉంది, ఏంటి వాతావరణం, నక్షత్రాలు ఏంటి, లగ్నం ఏంటి అనే విషయాన్ని పరిశీలన చేసుకొని తద్వారా ఈశ్వరానుగ్రహంతో సుందరకాండ, మనకు రామాయణంలో ఉంటుంది సుందరకాండ, ఆ సుందరకాండని రోజు తక్కువలో తక్కువ 24 శ్లోకాలు కళ్ళతోటి పుస్తకం పట్టుకోవడం, రోజు పొద్దున్న స్నానం చేసి ఒక 24 శ్లోకాలు చదవటం, నమస్కారం చేసుకోవడం, అలా సుందరకాండ మొత్తం పూర్తి చేయగలిగితే ఇటువంటివి ఆటంకాలు అనర్థాలు లేకుండా పట్టుకుంటే 10,000, పట్టితే బంగారం, పట్టిందల్లా బంగారం అనేటువంటి పదాలకి ఖచ్చితంగా నిదర్శనం మీరే అనేటువంటి స్థితికి మీరు వెళ్ళగలుగుతారు. ఈ రాశివారు ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండటానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మీ మహాయాగం అనేటువంటిది చేయ సంకల్పం జరిగినది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం బుధ అనుగ్రహం, ఇటు నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మీ మహాయాగం అనేటువంటిది సంకల్పం జరిగింది కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. అందరూ పాల్గొనొచ్చు కదండి, ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివలన వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. 1,000,000 విప్పపూలతో హోమం చేస్తున్నా. అద్భుతం. మామూలుగా ఏదో 10 కిలో 10 కిలోలు కదమ్మా, 1,000,000 విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి. విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైనటువంటి పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశ్యం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.